గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏంటమ్మా ఈరోజు ప్రత్యేకత అంటే దేని నుండి మనకు స్వతంత్రం? ఎందుకు మన స్వతంత్రం? అంతేనా? బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయి ఎంతకాలం అయింది ఇంచుమించుగా? మరి మనకంటూ వ్యక్తిగత స్వాతంత్రం వచ్చిందా? మీరు చిన్నపిల్లలు, ఇంకా దాని గురించి మంచిగా అంతగా అవగాహన ఉండకపోవచ్చు, కానీ ఎవరన్నారు? నేటి బాలలే రేపటి పౌరులు. భారతదేశంలో యూత్ పాపులేషన్ ఎంతమ్మా? యూత్ పాపులేషన్ 40% ఆఫ్ ది యూత్ పాపులేషన్ ఇన్ ఇండియా. మన యువతరం ప్రతినిధి ఎవరు? యువతరం ప్రతినిధి ఎవరమ్మా? స్వామి వివేకానంద. తెలుసా మీకు స్వామి వివేకానంద? ఎవ్రీ ఇయర్ జనవరిలో ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ ప్రపంచమంతా చేస్తారు. ఎందుకో తెలుసా? ఆయన చికాగో అడ్రస్, ఆయన 23 ఇయర్స్ అప్పుడు ప్రపంచం ఆయన ఆహ్వానించింది చికాగో రమ్మని. చికాగోలో యూత్ గురించి ఆయన ఇచ్చిన అడ్రస్కి ప్రపంచమంతా ముక్తమైపోయింది. ఆయన మన యువ ప్రతినిధి. ఆయన క్యారెక్టర్ కానీ, ఆయన స్పిరిట్ టువర్డ్స్ నేషన్ కానీ, ఆయన ఈ భారతదేశం పట్ల ఉన్న అభిమానం కానీ, మరీ ముఖ్యంగా యువత దేశానికి ఏంటమ్మా పట్టుకొమ్మ. యువత దేశానికి పట్టుకొమ్మ. చిన్నపిల్లలు మీకు ఇంకా దేశభక్తి అన్నా కానీ, దేశం అంటే ఏంటో కానీ, దేశ నాయకులు మన భారతదేశ స్వతంత్రం కోసం మీరు ఆల్మోస్ట్ అంతా చెప్పేశారు. నేను చెప్పడానికైతే ఏమీ లేదు. పాటల రూపం ద్వారా, తర్వాత నాట్యం రూపం ద్వారా, ఇంకా రకరకాల కార్యక్రమాల ద్వారా ఈ భారతదేశం అంటే ఏంటి, భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయి, ఎన్ని కులాలు, ఎన్ని మతాలు, ఎన్ని జాతులు, భిన్న ధ్రువం, భిన్నత్వంలో ఏకత్వం అంటున్నారు. కానీ రాబోయే రోజుల్లో ఏకత్వం మరింత భిన్నత్వం అవుతుందేమో అని నాకు కొంచెం భయంగా ఉంది, చూస్తున్న పరిస్థితులను బట్టి, పరిణామాలను బట్టి. కానీ మనమంతా ఏకంగా ఉండాలి. మనమంతా భారతదేశం కోసం ఎంతోమంది నాయకులు, కొంతమంది వెలుగులోకి వచ్చారు, మరి కొంతమంది వెలుగులో లేరు. రక్తార్పణ చేసి భారతదేశ సార్వభౌమత్వాన్ని స్థాపించి మంచి కంట్రీగా భారతదేశం ప్రపంచంలో రాబోయే రోజుల్లో 3వ ఆర్థిక శక్తిగా ఎదగడానికి యువత ప్రోద్బలం చాలా అవసరం. ఎందుకంటే మీలో నుండే రాబోయే తరానికి సైంటిస్టులు కానీ, ఇంజనీర్లు కానీ, కలెక్టర్లు కానీ, ఇంకా రకరకాల వ్యాపారవేత్త ఎంటర్ప్రెన్యూర్స్గా కూడా ఎదగాల్సి ఉంటుంది. దానికి ఒకే ఒక పారామీటర్ తెలివితేటలు, కష్టపడే తత్వం, నిజాయితీగా క్యారెక్టర్ బిల్డింగ్ డెవలప్ చేసుకోవాలి, డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్. మరి ముఖ్యంగా సెల్ ఫోన్లకి చాలా దూరంగా ఉండాలి. నిన్నగాక మొన్న ఒక మీటింగ్లో నిన్నే గైట్ కాలేజీలో ఒక ఆఫీసర్ చెప్తున్నారు, జనరల్గా మందు తాగే వాళ్ళకి, గంజాయి తాగే వాళ్ళకి డీఅడిక్షన్ క్యాంప్స్ ఉంటాయి, డీఅడిక్షన్ క్యాంప్స్. కానీ ఆయన కొత్త ప్రపోజల్ పెట్టారు, సెల్ ఫోన్ డీఅడిక్షన్ కేంద్రాలు స్టార్ట్ చేయాలి. చదువుకునేది 2-3 గంటలు అయితే సెల్ ఫోన్లో ఉండేది రిమైనింగ్ టైం అంతా. నిద్ర ఉండదు, సరైన భోజనం చేయరు, చదువు పట్ల ఏకాగ్రత ఉండదు, దేని మీద కూడా మనసు లగ్నం చేయలేరు. కాబట్టి వీలైతే చిన్నపిల్లలు దగ్గర నుంచి తల్లిదండ్రులు మీ బాధ్యతగా వారిని సెల్ ఫోన్కి దూరంగా పెడితే కనుక 90% పిల్లలు జీవితంలో సక్సెస్ అయినట్టే. కాబట్టి పిల్లలకి కష్టపడే తత్వం నేర్పించండి, ప్రపంచాన్ని నేర్పించండి, సంక్షేమం వైపు నేర్పించండి. అంతేగాని పిల్లలకి ఆటపాటలకి ప్రేమ అంటే తల్లిదండ్రులకి అందరికీ ఉంటుంది. కానీ ఒక పక్షి తన పిల్లలు పెట్టిన తర్వాత పెట్టే వరకే సంక్షేమం, తర్వాత 3వ రోజు వదిలేస్తుంది. ఎందుకంటే ఆ పక్షి, చిన్న పక్షి మళ్ళీ తన కాళ్ళ మీద తానే నిలబడాలని. మరి మనం ఏంటి, 25 సంవత్సరాలు వచ్చినా ఇంకా మనం చిన్నపిల్లలాగానే చూస్తాం. బాధ్యత నేర్పించం, కష్టం అంటే నేర్పించం, ప్రవర్తన నేర్పించాలమ్మా చిన్నపిల్లలకి. ఇదే మొక్క ఇవ్వంగనది రానే వంగదు కదా. మీకు బాగా తెలిసిన సామెత ఇది. మొక్కని ఎలా నిలువుగా పెంచితే అలా నిలువుగా పెరుగుతుంది.
కొన్నిసార్లు మొక్కలకి బ్రాంచెస్ ఉంటాయి కదా, అవి కొట్టేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మొక్క తిన్నగా ఎదగాలి అంటే దాని బ్రాంచెస్ కొడితేనే అది స్ట్రైట్గా పైకి ఎదుగుతుంది. కాబట్టి ఆ కొట్టేసే బ్రాంచెస్ ఏంటి మనకి? సెల్ ఫోన్. తర్వాత సెల్ ఫోన్ అనే దాన్ని కనుక మనం ఆ చిన్న బ్రాంచ్ని కనుక మనం సైడ్ చేసేస్తే ఖచ్చితంగా మీరు తిన్నగా ఎదుగుతారు. మీ నుండే భారతదేశం బోళ్ళంత ఆశిస్తుంది. యువత ఎప్పుడు నిర్వీర్యం అవ్వకూడదు. చిన్నపిల్లలు మీరు మరి ముఖ్యంగా మిషనరీ స్కూల్స్ అంటే ఒక సింబల్ ఆఫ్ డిసిప్లిన్, క్యారెక్టర్ బిల్డింగ్ అండ్ పంక్చువాలిటీకి డిసిప్లిన్కి మారుపేరు. కల్చరల్ యాక్టివిటీస్ అంటారా, ఇంకా వాళ్ళు ద బ్రెయిన్ బిహైండ్ దిస్ ప్రోగ్రామ్. సారీ, నేను డైరెక్ట్గా ప్రసంగంలో దిగాను, కానీ క్షమించాలి. ఈ స్కూల్ కరెస్పాండెంట్ అయినటువంటి బి మనోజ్ గారికి, తర్వాత హెడ్ మిస్ట్రెస్ శ్రీమతి జయస్ మేరీ గారికి, ఆ తర్వాత పేరెంట్స్ కమిటీ చైర్మన్ శ్రీ రియాజ్ గారికి, మరియు అధ్యాపక సిబ్బంది, తర్వాత ఆఫీస్ సిబ్బందికి నా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పిల్లలకి నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. సో ఇండిపెండెన్స్ డే, నేను ఇండిపెండెన్స్ డే కన్నా రిపబ్లిక్ డేకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకంటే ఫిజికల్గా మనకి ఆగస్టు 15 అని మనం పెట్టుకున్న డేటు, కానీ రిపబ్లిక్ డే అంటే మన హక్కులు, బాధ్యతలు, విధులు తెలియజేసింది ఆ రోజు. ఎందుకంటే డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 2 సంవత్సరాల 11 నెలలు కష్టపడి రాజ్యాంగాన్ని తయారు చేసి, ఓకే మన స్వతంత్రం సంపాదించుకున్న స్వతంత్రాన్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఆ స్వతంత్రాన్ని మన దేశ అభివృద్ధి కోసం, మన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎలా ఉపయోగించుకోవాలి, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్గా మనం మన బాధ్యతలు ఏంటి, మన హక్కులేంటి. హక్కులు కావాలి అంటే బాధ్యతలు నెరవేర్చాలి. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్గా మనం ఉంటే కనుక మన హక్కులు ఆటోమేటిక్గా అవే రక్షించబడతాయి. ఆయనంతా మొదటి స్లోగన్ అంబేద్కర్ ఏంటంటే హక్కులు బాధ్యతలు. దానికోసం ఆయన ఫండమెంటల్ రైట్స్ ఇచ్చారు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇచ్చారు. మన భారతదేశం ఏంటమ్మా? సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ కంట్రీ. సోషలిస్ట్ అంటే సామ్యవాదం, పెట్టుబడిదారీ వ్యవస్థ, పేదరికం ఉండనటువంటి సామ్యవాదం ఆయన కోరుకున్నాడు. ఆ సామ్యవాదం ఉందో లేదో నాకైతే తెలియదు. సెక్యులర్ అంటే టు రెస్పెక్ట్ ఆల్ ద రిలీజియన్స్. ఒక మతం ఎక్కువ, ఒక మతం తక్కువ కాదు, మత సౌభ్రాతృత్వం. సోషలిస్ట్, సెక్యులర్ అండ్ డెమోక్రటిక్, ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే పాలకులు ఉంటారు, పాలితులు ఉంటారు. పాలకులు పాలించాలి, వారికి కొన్ని హక్కులు ఉంటాయి, పాలితులకి కొన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కుల ప్రకారం మనం నడుచుకోవాలి. భారతదేశ స్వతంత్రాన్ని మనం ఆస్వాదించే టైంలో భారతదేశం ఎంతసేపు నాకు ఇచ్చింది ఏమని కాకుండా, నేను దేశ సౌభ్రాతృత్వం కోసం, దేశ ఐక్యత కోసం, దేశ అభివృద్ధి కోసం నా వంతు సహాయం నేను ఏం చేస్తానో రోజులో ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు నేను ఆలోచించాలి. కాబట్టి దయచేసి అందరూ డిసిప్లిన్డ్గా క్యారెక్టర్ పే చేసుకుంటూ మంచి చదువులు చదువుకొని, అందరూ మరింత ఉన్నత చదువులు చదువుకొని మంచి పొజిషన్లో దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని ఏలే పాలకులుగా, మంచి ఉద్యోగస్తులుగా, ఐపీఎస్ ఆఫీసర్లుగా, ఐఏఎస్ ఆఫీసర్లుగా, సైంటిస్టులుగా, ఇంజనీర్లుగా మీరందరూ అభివృద్ధి చెందాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ యాజమాన్యానికి, మరి ముఖ్యంగా కరెస్పాండెంట్ గారికి, తర్వాత స్కూల్ హెచ్ఎం గారికి, ఇంకా వివిధ అధికారులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.